సార్ మీ పేరు? శ్రీనివాసరావు మాది ఏలూరు. ఏం చేస్తుంటారండి? జూట్ మిల్లు పనిచేసేవాడిని. ప్రస్తుతానికి ఏదో ఒక వ్యవసాయం ఉందా, వ్యవసాయం చేసుకుంటే ప్రస్తుతానికి అయితే ఖాళీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యిలో 6 నెలలు అంటారా? ఓకే, ఈ 5 నెలల్లో 6 నెలల్లో పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగానే ఉంది. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగానే ఉంటుంది కదా. ఏంటంటే ఆయనకి మెయిన్ దండం పెట్టిన విషయం ఏంటంటే అన్న క్యాంటీన్లు. ఇప్పుడు పల్లెటూరు నుంచి వస్తున్నారు, హాస్పిటల్ పని మీద వస్తున్నారు, కోర్టుల పని మీద వస్తున్నారు, ఇంకేరే పనుల మీద వస్తున్నారు. ఈరోజు బయట భోజనం హోటల్లో చేయాలంటే మినిమం 70 నుంచి 100 రూపాయల దాకా ఉంది. అలాంటిది 5 రూపాయలకి అన్న క్యాంటీన్ కింద భోజనం పెడుతున్నారంటే ఇప్పుడు కొంతమంది ఇంటికి వెళ్ళిపోదాంలే, 70 రూపాయలు 100 రూపాయలు ఏం తింటారు, ఏదో టైంలో ఇంటికి వెళ్ళిపోదాం. కానీ ఇప్పుడు ఉన్నది 180 మంది, అందరికీ షుగర్లు. టైంకి తినకపోతే వాళ్ళు పడిపోతారు ఇక్కడ. కానీ ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత టిఫిన్ భోజనం ఆ ఒక్క విషయంలో మటుకి చంద్రబాబు నాయుడు గారికి కోడి దండాలు పెట్టచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యతిరేకత వచ్చేసింది, అరాచకాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయని బయట కొంతమంది అంటున్నారు కదా, మీ అభిప్రాయం ఏమంటారు? ఏం లేదు, ఎవరు మరి దగ్గర ఎవరు అంటలేదు. మరి అలాంటివి ఏం లేదండి. ఏమన్నాయని చెప్పండి. అరాచకాలు, దోపిళ్ళు, దౌర్జన్యాలు అన్నీ కూడా గత ప్రభుత్వంలోనే జరిగినాయి. అసలు ఒక ఫ్యామిలీని తిట్టరాని విధంగా వాళ్ళు ఇప్పుడు కొడాలి నాని అనగా వీళ్ళంతా ఎంత దారుణంగా తిట్టారండి. కానీ ఏలూరులో ఒకే ఒక విషయం అండి, ఇప్పుడు రాజకీయం 6 నెలలు అవుతుంది, కానీ పక్కా వ్యతిరేకంగా వైసీపీ వాళ్ళు ఏలూరులో ఉన్నారు. కానీ వాళ్ళని ఇప్పుడు తెలుగుదేశంలో చేర్చుకుంటున్నారు చూడండి, అది తప్పు. చేర్చుకోమండి, తప్పులేదు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని. ఇప్పుడు ఆయన ఉన్నాడు పెద్దబాబు, ఎంఆర్సీ పెద్దబాబు గారు. ఆయన అంటే చాలా మంచివాడు వ్యక్తిగతంగా. ఏదో పార్టీలో ఆ రోజున అటు ఇటు మారాడు, జంప్ అయ్యాడు తప్ప అదేం కాదు. అంటే ఆయన అంటే చాలా మంచివాడు. ఈ మధ్యలో ఎమ్మెల్యేగా చేశారు నాని. చేసుకొని తప్పులేదండి, ఒక తప్పు. అంతా 6 నెలలు అయిందో లేదో సైకిల్ ఎక్కుతున్నారు ఇలా నానిగారు అనేది. ఇప్పుడు మనం తెలుగుదేశం అండి, మనకి ఎవరు తక్కువ అండి, లీటర్లు తక్కువ, లేకపోతే పనిచేసే వాళ్ళ వరకు. ఇప్పుడున్న 190 మంది అంతా తెలుగుదేశం కార్యకర్తలే. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏమో ఒడిచిపెట్టేది ఏం లేదు. ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళ ఆస్తులు వాళ్ళు వాళ్ళకు డబ్బు కాపాడుకోవడానికి వీళ్ళు వస్తున్నారు తప్ప దాంట్లో నుంచి వచ్చి ఎవరికో ప్రజలకు ఉపయోగపడదామన్న ఉద్దేశం. ఇప్పుడు పార్టీలు మారి మన తెలుగుదేశంలోకి వచ్చేవాళ్ళకి ఎవరికి ఉద్దేశాలు లేవు. కాకపోతే వాళ్ళ ఆస్తులను కాపాడుకుంటా భయపడి ముందు ఏం చేస్తారో మనల్ని అన్న ఉద్దేశంతో మారుతున్నారు తప్ప మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఒకటి ఆలోచించాలి. వస్తానన్న వాళ్ళు వెంటనే చేర్చకూడదండి. ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంలో సంటి గారు ఒకప్పుడు అసలు ఆయన రాజకీయం అంటే పెద్ద తెలియదు, బుజ్జి గారికి తెలిసినారు. కానీ ఆయన వచ్చిన తర్వాత మేమే ఆశ్చర్యపోతున్నాం. చాలా అందరికి ఉపయోగపడుతున్నాడు, మంచిగా నలుగురిలోకి వస్తున్నాడు, అన్నీ మంచి పనులు చేస్తున్నాడు.